క్రియేటివ్స్ మీడియా. నేను మీ నక్షత్ర. ఈరోజు మనం ఎల్బీ స్టేడియంలో ఉన్నాము. ఇక్కడ మనకైతే డిస్ట్రిక్ట్ లెవెల్లో స్విమ్మింగ్ కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. మనతో పాటు తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ సెక్రటరీ అయితే ఉన్నారు. తనతో మాట్లాడి అసలు మరిన్ని వివరాలు తెలుసుకుందాము. నమస్కారం గిరి గారు. సో ఈరోజు మనకి ఎందుకని సడన్గా డిస్ట్రిక్ట్ కాంపిటీషన్ పెట్టారు? అంటే యాక్చువల్ ఇది ప్రొసీజరు. ఫస్ట్ డిస్ట్రిక్ట్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలి పిల్లలు. ఈ డిస్ట్రిక్ట్ కాంపిటీషన్లో ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్లకు స్టేట్ లెవెల్లో ఇప్పుడు నెక్స్ట్ వీక్లో ఉన్నది స్టేట్ లెవెల్. అది వచ్చేసి బాలయోగి స్టేడియంలో ఉన్నది నెక్స్ట్ వీక్ సాటర్డే సండే. అందులో మన హైదరాబాద్ టీము పార్టిసిపేట్ చేస్తుంది. ఏ ఈవెంట్లో అయితే పిల్లలు ఫస్ట్ సెకండ్ వచ్చినారో వాళ్లకు హైదరాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి మనము స్టేట్ టీంకి సెలెక్ట్ చేసి పంపిస్తాము. ఆ స్టేట్లో వీళ్ళు మంచి పొజిషన్ తెచ్చి ప్లేస్ తెస్తే మళ్ళీ అక్కడ నుంచి వాళ్ళు నేషనల్కి పోవడం జరుగుతుంది. అంటే మనకి స్టేట్ లెవెల్కి ఇంతమందిని సెలెక్ట్ చేసి పంపించాలని రూల్ ఉందా, లేకపోతే ఎంతమందినైనా పంపించాలి? అట్లా కాదు, మన దగ్గర ఈవెంట్స్ ఉంటాయి కేటగిరీ వైజ్, గ్రూప్ ఏ బి సి డి అని. ఆ ఒక్కొక్క గ్రూప్లో ఇన్ని ఈవెంట్లన్నీ ఉంటాయి. ఆ ఒక్క ఈవెంట్ నుంచి ఇద్దరు పిల్లలకు ఛాన్స్ దొరుకుతుంది. మన డిస్ట్రిక్ట్ నుంచి ఫస్ట్ సెకండ్ ఎవరైతే వస్తారో వాళ్ళు స్టేట్ లెవెల్కి పార్టిసిపేట్ చేస్తారు. స్టేట్ లెవెల్లో అక్కడ ఫస్ట్ వచ్చిన పిల్లలకు వాళ్ళు టైమింగ్ చూసి క్వాలిఫై టైమింగ్తో వాళ్ళు నేషనల్ లెవెల్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. నేషనల్ లెవెల్కి వాళ్ళకి వెళ్ళాలంటే కొంతమంది స్టూడెంట్స్ అఫోర్డ్ చేయలేకపోతారు. సో వాళ్ళకి ఏమైనా అసోసియేషన్ నుంచి ఏమైనా సపోర్ట్ ఉంటుందా? యాక్చువల్ ఏదైతే డిస్ట్రిక్ట్ అసోసియేషన్స్ ఉన్నాయో వాళ్ళు ఆ పిల్లలకు మెయింటైన్ చేసుకుంటారు. ఇప్పుడు ఆ డిస్ట్రిక్ట్ నుంచే ఆ పిల్లవాడు ఎఫర్ట్ చేయలేడు, సెలెక్ట్ అయ్యిండు అంటే ఆ డిస్ట్రిక్ట్ వాళ్ళు అన్ని విధాలుగా ఆ పిల్లగానికి సాయం చేస్తారు. సో ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఇట్లాగా సెక్రటరీ అండ్ అంటే ఫస్ట్ కోచ్ గానే ఉండుంటారు, ఫస్ట్ స్టూడెంట్ గా నుంచే స్టార్ట్ అయి ఉంటుందిగా మీ జర్నీ? ఇప్పుడు మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. నేను ఇదే స్విమ్మింగ్ పూల్లో నేర్చుకున్నాను. నేను వెరీ నైస్. ఇక్కడ నేను 1980 నుంచి ఇక్కడ వచ్చి నాకు స్విమ్మింగ్ రాదు. ఇక్కడ ఓంప్రకాష్ జస్వాల్ సార్ అని నా గురువు, ఆయన దగ్గర నేర్చుకున్నాను నేను ఏబిసిడి. ఇక్కడ ఇదే స్విమ్మింగ్ పూల్ నుంచి నేను నేషనల్స్కి పార్టిసిపేట్ చేసినాను. 4 సార్లు సీనియర్ నేషనల్ పార్టిసిపేట్ చేసి నేను పటియాలాలో ఎన్ఐఎస్ చేసినాను. 1991 బ్యాచ్ నాది. 1 ఇయర్ ట్రైనింగ్ చేసినాను. దాని తర్వాత వచ్చేసి అసోసియేషన్ వర్కులు చేస్తూ ఉన్నాను. అట్లా మేము డెవలప్ అయ్యి మాకు ఒక అసోసియేషన్ లాంటిది మాకన్నా ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళ వెంబడి మేము పని చేసుకుంటా ఈ అసోసియేషన్లో రావడం జరిగింది. మాకు ఇప్పుడు రాను ఏమైందంటే ఇప్పుడు మాకు ఒక మంచి పొజిషన్లు వచ్చినాయి హైదరాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి. ఇప్పుడు హైదరాబాద్ డిస్ట్రిక్ట్ స్విమ్మింగ్ అసోసియేషన్ అఫీషియల్స్ అందరు చాలా యంగ్ ఉన్నారు. ఇప్పుడు అందరికి మంచి పోస్టులు వచ్చినాయి. వాళ్ళు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు మాకు ఈ పోస్టు వస్తుంది హైదరాబాద్ డిస్ట్రిక్ట్లో అని. ఇప్పుడు ఇంకా కొంతమంది ఉన్నారు వెయిటింగ్లో, వాళ్ళు కూడా మా హైదరాబాద్ డిస్ట్రిక్ట్కి పనిచేస్తున్నారు. మా దృష్టిలో ఉన్నది ఎవరెవరు పనిచేస్తున్నారు, ఎట్లా పనిచేస్తున్నారు. మేము నెక్స్ట్ మాది ఎప్పుడైతే ఎలక్షన్స్ అవుతాయో అప్పుడు జనరల్ బాడీ మీటింగ్లో పెడతాము. వీళ్ళు మంచి యాక్టివ్లో ఉన్నారు, వీళ్ళకి ఏమన్నా మనం హెల్ప్ చేద్దాము అని కమిటీలో డిసైడ్ చేసిన తర్వాత కమిటీ వాళ్ళు ఒప్పుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఫర్దర్గా వాళ్లకు హైదరాబాద్ డిస్ట్రిక్ట్లో ఏమన్నా పోస్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అంటే స్విమ్మింగ్లో మీరే ఇంట్రెస్ట్ అయ్యి జాయిన్ అయ్యారా, లేకపోతే మీ పేరెంట్స్ జాయిన్ చేశారా? అంటే అప్పుడు నేను ఎప్పుడైతే ఇక్కడ వచ్చినాను స్విమ్మింగ్కి, ఆ 1 మంత్ సమ్మర్ కోచింగ్ క్యాంప్ అప్పుడు ఫ్రీ ఉండే. ఓకే. అప్పుడు నేను 1 మంత్ ఇక్కడ ఫ్రీ జాయిన్ అయినా. మా బ్రదర్ తీసుకొచ్చిండు నాగార్జునరావు అని. ఈ స్విమ్మింగ్ పూల్ మా ఇంటికి 2.5 కిలోమీటర్లు వాకింగ్ చేసుకొని మార్నింగ్ ఈవినింగ్ చేసిన నేను ఇక్కడ ప్రాక్టీస్. మార్నింగ్ కూడా వాకింగ్లో రావాలి, ఈవినింగ్ కూడా వాకింగ్లో రావాలి. అట్లా కష్టపడి పైకి వచ్చినాం. మళ్ళీ దాని తర్వాత సమ్మర్ క్యాంప్ అయిపోయిన తర్వాత మాకు రెగ్యులర్గా తీసుకుంటా అని కోచ్ మా పేరు సెలెక్ట్ చేసిండు. అప్పుడు నేను స్పోర్ట్స్ అప్పుడు ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ కౌన్సిల్ ఉండే. అప్పుడు నేను ఎవ్రీ మంత్ 5 రూపీస్ కట్టేవాడిని ఇక్కడ
ఓ వెరీ ఈ లెస్ మంత్కి. అమౌంట్. అప్పుడు ఆ పీరియడ్లో 5 రూపీస్ కట్టాలంటే కూడా కొంచెం కష్టమే. Yes, yes. మా పేరెంట్స్ ఇవ్వాలి 5 రూపీస్, మరి నెలకు 5 రూపాయలు ఇవ్వాలన్నా అన్న రోజులు కూడా ఉన్నాయి. కానీ ఏదో ఒక విధంగా మాత్రం మేము మా జర్నీ అట్లా స్టార్ట్ చేసి ఇదే స్విమ్మింగ్ పూల్ నుంచి మేము ఇవాళ రోజు ఈ స్థాయికి ఉన్నామంటే ఈ స్విమ్మింగ్ పూల్ దయతోనే ఉన్నాం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో మీ బెస్ట్ స్టూడెంట్ ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు నా బెస్ట్ స్టూడెంట్స్ అంటే ఇప్పుడు ఈ హైదరాబాద్ డిస్టిక్కే ప్రెసిడెంట్ ఉన్నాడు ఏ శ్రీనివాస్. ఓ ఎస్ ఎస్, ఇందాక శ్రీనివాస్ సార్ చెప్పారు. ఎస్, ఇప్పుడు ఆయన నా బెస్ట్ స్టూడెంటే. ఇప్పుడు అట్లా నాకు ఎంతోమంది స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ, నా అసోసియేషన్లో ఉన్నారు, బయట ఉన్నారు, ఇప్పుడు కొంతమంది ఫారెన్లో ఉన్నారు, చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. నేను ఓయూలో కూడా చేసినాను, నేను ఒక 11 years వరకు జాబు. అక్కడ నుంచి కూడా చాలామంది బయటకు వచ్చారు. ఇప్పుడు వాళ్ళంతా ఫారెన్లో ఉన్నారు, పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఫోన్లు వస్తూ ఉంటాయి, అందరూ బిజీ ఉన్నది. కానీ ఇప్పుడు మాకు ఇది ఒక ప్యాషన్ అన్నమాట. మేము అసోసియేషన్ మేము రన్ చేయాలి ఒక మంచి వేళ. ఇప్పుడు హైదరాబాద్ నంబర్ 1 టాప్లో ఉండేటట్లు మేము చూస్తున్నాము, ఉన్నది కూడా. తెలంగాణ అది మేము ట్రై చేస్తున్నాము, దాన్ని కూడా అదృష్టం కలిసి వస్తే అది కూడా చేస్తాం. ఎస్ ఎస్. ఏమైనా స్టూడెంట్స్కి మీ నుంచి సజెషన్ ఇవ్వాలంటే ఏం సజెషన్ ఇస్తారు ఇప్పుడున్న జనరేషన్? అంటే ఇప్పుడు ఎట్లున్నదంటే ఉన్నారు, కోచింగ్లు తీసుకుంటున్నారు పిల్లలకు. ఇప్పుడు పిల్లలు బాగా కష్టపడాలి, కోచ్ మాట వినాలి, ఇంకా ఒక టైం ఇవ్వాలి. ఇవాళ రేపు అంటే అందరూ డబ్బు గల్లోళ్ళు అయిపోయినారు. ఇప్పుడు కొంతమందికి టైం ఉండదు, ఎక్కువ తీసుకొని రారు, ఏదో సమ్మర్లో కొంచెం చేసుకున్నామా వెళ్ళిపోయినామా అన్నట్లున్నారు. కానీ కొంతమంది పిల్లలు ఉన్నారు, బాగా పేరెంట్స్ నేను చూస్తూ ఉంటాను. నాకు ఒక లాస్ట్ 4 years నుంచి పేరెంట్స్ కలుస్తూ ఉంటారు, వచ్చి బాగా చేస్తారు పిల్లలు. ఈ వాళ్ళకు ఎంబీబీఎస్లో సీట్లు వచ్చినాయి, ఇంజనీరింగ్లో సీట్లు వచ్చినాయి, మంచి మంచి కంప్యూటర్ కాలేజీలలో స్పోర్ట్స్ కోటా నుంచి వాళ్లకు మంచి సీట్స్ సంపాదించి వాళ్ళకు లెస్ అమౌంట్ అన్నమాట. స్పోర్ట్స్ వల్ల ఇవన్నీ బెనిఫిట్స్ అయినాయి బాగా. ఎంబీబీఎస్లో సీట్ దొరకాలి స్పోర్ట్స్ అంటే మినిమము పెట్టుకోవాలన్నా కూడా 1 CR అవుతుంది. ఇక్కడ నుంచి స్పోర్ట్స్లో పోయిన వాళ్ళకు ఎక్కువ అంటే ఒక 5 to 10 lakhs ఖర్చు పెట్టుకుంటారు వాళ్ళు. వాళ్ళ ట్రాన్స్పోర్టేషను, అది ఆ బుక్స్ కొనాలి, అది. Thank you so much. Thank you. Hi. Yes, ma'am. Your good name? My name is Clement Lucas. Oh, very nice name. So మీరే పెట్టుకున్నారా మీ మదర్ వాళ్ళు మా పెట్టారా? పేరెంట్స్ పెట్టారండి. వెరీ నైస్ నేమ్. సో మీరు స్విమ్మింగ్ ఎన్ని ఇయర్స్ నుంచి అసలు చేస్తున్నారు? నేను పుట్టినప్పటి నుంచి ఏజ్ 3 నుంచి చేస్తున్నాను. మై ఫాదర్ ఈజ్ మై కోచ్. ఓ వెరీ నైస్. అంటే మీ ఫాదర్ నుంచే నేర్చుకున్నారా? వీఆర్ ఫ్రమ్ ద ఫ్యామిలీ. మై ఫాదర్ వాజ్ అ కోచ్ ఫ్రమ్ GHMC. I started my swimming 1978. వెరీ అసలు సీనియర్ మీరు చెప్పాలంటే. సో ఎంతమంది స్టూడెంట్స్ ని తయారు చేస్తుంటారు మీరు? Student more than thousands of students I have prepared. ఓకే, నేషనల్స్ కి ఎంతమంది వెళ్ళి ఉంటారు? Nationals more than 20. ప్రెసెంట్ ఎవరు అసలు హై అంటే ఈవెంట్స్ లో ఎక్కువ పార్టిసిపేట్ చేసింది? ఈవెంట్స్లో చాలా మంది ఉన్నారు మా స్టూడెంట్స్. ఐ వర్క్ ఫర్ మౌంట్ లిట్రా జీ స్కూల్. From over there, I have trained almost 10 to 15 students. Among them, 10 of the students who have participated in the state national meets, and they are also national medalists. సో Representing నేషనల్ the state. తర్వాత దీనికి ఇంటర్నేషనల్స్ లేవా? Yes, the national తర్వాత ఇంటర్నేషనల్ ఉన్నది, బట్ దానికి కొద్దిగా టఫ్ ఉన్నది. టైమింగ్ క్వాలిఫైడ్ టైమింగ్స్ ఉంటుంది, విచ్ ఈస్ బిన్ ఫ్రమ్ ద స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. సో ఆ టైమింగ్ ఓన్లీ వెరీ ఫ్యూ స్విమ్మర్స్ ఆర్ coming up. Recently many are focusing on that, and from India side point of view, now a lot of swimmers are representing in India in the international meets. ఎస్. బిఫోర్ మన తెలంగాణ నుంచి ఎవరైనా స్పోర్ట్స్ పర్సన్స్ వెళ్ళారంటే ఖచ్చితంగా కప్పు విన్ అయ్యి వస్తానంటున్నారు. బట్ రానున్న రోజుల్లో కానీ ఇప్పుడు ప్రజెంట్ డేస్లో కానీ చూస్తుంటే ఆ కప్పు విన్నింగ్ తక్కువ అవుతుంది. దేని వల్ల అంటారు? కప్పు విన్నింగ్ తక్కువ అంటే డిపెండింగ్ ఆన్ దేర్ ఎడ్యుకేషన్ స్టడీస్ అండ్ పేరెంట్స్ కూడా దే ఆర్ వర్కింగ్ పేరెంట్స్. ఆ రెండు దే హ్యావ్ టు కాప్ అప్ ఫర్ ద చిల్డ్రన్. సో ఐదర్ పేరెంట్స్ హ్యాస్ టు సాక్రిఫైస్ ఫర్ ద చిల్డ్రన్ టు కమ్ అప్ విత్ దేర్ ఓన్ పర్ఫార్మెన్స్.
ఎస్, అంటే నేషనల్స్కి వెళ్ళినప్పుడు తెలంగాణ నుంచి వచ్చారా ఇంకా మనం ఓడిపోయినా అన్న ఫీలింగ్లో ఉండేవాళ్ళంట. బట్ ఇప్పుడు ఆ ఫీలింగ్ లేదు, ఎందుకని అంటారు? ఇప్పుడు చాలా మంది ఫోకసింగ్ ఆన్ ద స్విమ్మింగ్ అండ్ దే ఆర్ కమింగ్ అప్ విత్ లాట్ ఆఫ్ మెడల్స్. ఈవెన్ మనం గర్వంగా చెప్పుకోవాలంటే మన తెలంగాణ నుంచి వృత్తి అగర్వాల్ ఫ్రమ్ జయన్ స్పోర్ట్స్ అకాడమీ, షీ హాజ్ రిప్రజెంటెడ్ ఇన్ ఏషియన్ గేమ్స్ రీసెంట్లీ కన్క్లూడెడ్. సో వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆల్సో అవర్ తెలంగాణ అసోసియేషన్ secretary and also very supportive Mr. Arjinder Singh, Hyderabad Public School head coach, and he is also struggling hard to prepare for the nationals and internationals. In coming futures, hope we see Arjinder Singh students from the Hyderabad Public School to participate in nationals, ICSE. They are medal winners in the ICSE syllabus. స్విమ్మింగ్ లో ఎన్ని ఈవెంట్స్ ఉన్నాయి? Swimming లో almost 17 events ఉన్నాయి. 17, అక్కడ 42 అన్నారు. Age wise ఉన్నాయండి. ఓకే. So overall is 17 events which is divided into age group. ఓకే, సో అంటే ఏవి ఈవెంట్ తగ్గట్టు ఆ ఏజ్ ఉంటుందా? Age. సో Group A, B, C, D, which will be for, there will be further event will be held for the state meet. అక్కడ ఫస్ట్ ప్లేస్ అండ్ క్వాలిఫైడ్ టైమింగ్ ఇస్తే దే విల్ బి క్వాలిఫైడ్ ఫర్ ద నేషనల్స్. సో ఇప్పుడు మనకి డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ జరుగుతున్నాయి కదా, Yes. సో దీంట్లో సెలక్షన్ అయ్యడానికి డైరెక్ట్ నేషనల్స్తో పాటు వాళ్ళకి ఏమైనా బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ కానీ వాళ్ళకి ఏమైనా సపోర్ట్ ఇస్తారా మీ అసోసియేషన్? డెఫినెట్లీ వాళ్ళకు క్వాలిఫైడ్ టైమింగ్స్ ఉన్నా ఏమన్నా ఉన్నా అక్కడ నుంచి వాళ్ళకి దొరికినటువంటి స్పాన్సర్స్ ఏమన్నా ఉంటే దే విల్ సపోర్ట్ ఫర్ ద స్విమ్మర్స్. Yes, thank you so much. Yeah. Hi. Your good name? Ahmed, my name. Ahmed from Stroke Swimming Pool and Hyderabad Vice President Swimming Association. Yes. So, అంటే మీరు ఎన్ని ఇయర్స్ నుంచి స్విమ్మింగ్ నేర్చుకున్నారు? నాకు దాదాపు 25 years అయిపోయింది ఇన్ దిస్ ఫీల్డ్. ఓకే. Yeah. ఎందుకని స్విమ్మింగ్ ని చూస్ చేసుకున్నారు మీరు? But I like the water చూడగానే I so excited. Once I see the water, then I love this swimming event and game also. That's all. స్విమ్మింగ్ వల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా? చాలా సో మెనీ బెనిఫిట్స్. ఫస్ట్ ఈజ్ హెల్త్ ఇంపార్టెంట్. హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ వచ్చేసి యాక్టివ్ ఉంటారు. ప్లస్ స్విమ్మింగ్లో ఉన్నంత క్యాలరీస్ వేరే ఈవెంట్లో బర్న్ చేయాలంటే కష్టం. వితౌట్ ఇంజ్యూర్డ్ యూ కెన్ బర్న్ సో మెనీ క్యాలరీస్ ఇన్ స్విమ్మింగ్. మీకు వాటర్ చూడంగానే స్విమ్మింగ్ లో జాయిన్ అవ్వాలనిపించిందా, లేకపోతే ఎవరినైనా చూసి లేదా వాటర్ చూడంగానే చిన్నప్పటి నుంచి వాటర్ అంటే చాలా ఇష్టం. లైక్ 6-7 years నుంచి ఎక్కడ ఉన్నా జస్ట్ గో అండ్ స్విమ్. రివర్ కానీ కెనాల్ కానీ ఏమన్నా చిన్న చిన్న వాదిల్లో కానీ చూడగానే జస్ట్ గో అండ్ స్విమ్. అది అలవాటు అయిపోయింది. ఎన్ని మెడల్స్ ఉన్నాయి మీ దగ్గర? నా దగ్గర స్టేట్లో చాలా మెడల్స్ ఉన్నాయి. గోల్డ్, సిల్వర్, బ్రాంజ్, అండ్ దెన్ నేషనల్స్ కూడా పోయినాను కానీ ఐ డోంట్ హ్యావ్ మెడల్. ఐ ప్లే సీనియర్ నేషనల్స్, జూనియర్, సబ్ జూనియర్ అండ్ సౌత్ జోన్. 97, 98, 99, 2000 I stopped swimming. మీ దగ్గర ఇప్పుడు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? నా దగ్గర దాదాపు 35 members ఉన్నారు ఫ్రమ్ మై స్కూల్, స్ట్రోక్ స్విమ్మింగ్ పూల్, హైదరాబాద్. వాళ్ళకి ఏమైనా సజెషన్ ఇస్తారా, ఏమైనా టిప్స్ కానీ? టిప్స్ కానీ దే రెగ్యులర్ రావాలా. డిసిప్లిన్ అనేది వెరీ ఇంపార్టెంట్. కమ్ రెగ్యులర్ అండ్ టచ్ ద కోచ్, లిజన్ టు కోచ్, ఫాలో ద కోచ్, చెప్పినట్లా వినాలా. అండ్ కమ్ డైలీ 5-6 days అవి క్లాసెస్. ఒక సెక్షన్ మిస్ అవ్వగానే మళ్ళీ 1 step బ్యాక్ వెళ్ళిపోతారు. కమ్ అండ్ డైలీ లిజన్ అండ్ డూ హార్డ్ ప్రాక్టీస్. సో వాళ్ళకి డిసిప్లిన్ లేకపోతే ఏం చేస్తారు? మైబీ డిసిప్లిన్ లేకుంటే జస్ట్ ఐ విల్ మేక్ స్టాండింగ్ ఫర్ 1 day, క్యాన్సల్ ద క్లాస్. అంటే ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్ మనకి కాంపిటీషన్స్ జరుగుతున్నాయి కదా, సో ఇప్పుడు ఎంతసేపు జరుగుతాయి? ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? అంటే యాక్చువల్లీ గ్రూప్ వైజెస్ ఉన్నాయి, ABCDEFG, and then we will divide 2 days, Saturday and Sunday. రేపు చిన్న పిల్లలు కాబట్టి సఫర్ కాకూడదు, అందుకోసం పొద్దున్న వచ్చే ఆఫ్టర్నూన్ 2-3 o'clock అయిపోతుంది. అండ్ సెకండ్ డే ఆల్సో సేమ్, మార్నింగ్ 8 o'clock విల్ స్టార్ట్ అండ్ దెన్ ఆఫ్టర్నూన్ విల్ క్లోజ్ బిఫోర్ లంచ్, బికాస్ దే హ్యాపీలీ దే గో టు హోమ్ అండ్ టేక్ రెస్ట్, హ్యావ్ ఎ లంచ్. ఎన్ని ఈవెంట్స్? 27 ఈవెంట్స్. సో దాంట్లో ప్రాక్టీస్ అంటే డిఫికల్ట్ ఏముంటుంది? డిఫికల్ట్ అంటే హార్డెస్ట్ అంటే స్ట్రోక్స్ అంటే 4 strokes ఉంటాయి. హార్డెస్ట్ స్ట్రోక్ అంటే బటర్ఫ్లై. ఇఫ్ యూ డూ రెగ్యులర్ ప్రాక్టీస్ నో నథింగ్ విల్ హ్యాపన్. బట్ బిలో 10 years నుంచి స్టార్ట్ చేస్తే అదర్ గ్రూప్ 1కి వచ్చే వరకు ఈజీ అయిపోతుంది సీనియర్స్కి.
ఇప్పుడు ఎన్ని ఇయర్స్ ఉన్నప్పుడు జాయిన్ అవ్వాలి 6 years 6+ ఇస్ గుడ్ ఏజ్ టు స్టార్ట్. అండ్ 10 years వరకు మనం డిసైడ్ చేసుకోవాలా ఏ గేమ్ పర్ఫెక్ట్. లైక్ స్విమ్మింగ్ అని కాదు, వేరే ఎనీ గేమ్ ఒక్కొక్కరికి ఒక గేమ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. కొన్ని స్విమ్మింగ్ అనేది అందులో 10 years వరకు యూ హ్యావ్ టు డిసైడ్ విచ్ గేమ్ అనేది. వెల్కమ్. హాయ్ హలో, హౌ ఆర్ యూ? అండ్ ఫైన్ అండ్ యూ. ఫైన్, సూపర్. సో ఎట్లా అంటే తెలుగు అర్థమైంది. అర్థమైంది. ఎట్లా ఇప్పుడు అంటే ఎప్పటి నుంచి మనం ఏ వెయిట్ కేటగిరీ నుంచి ఇక్కడ తీసుకుంటున్నారు? మన దగ్గర ఈ ఈవెంట్లలో వెయిట్ కేటగిరీ ఏముండదు, ఏజ్ కేటగిరీ ఉంటుంది. ఏజ్ ప్రకారంగా నడుస్తుంది. ఇప్పుడు ఏ అండర్ 8, అండర్ 12, అండర్ 14 అట్లా అన్ని కేటగిరీస్ ఉంటాయి. ఈవెంట్స్ అన్నీ ఉంటాయి. 1500 ఫ్రీ స్టైల్ నుంచి అన్నీ ఉంటాయి. 50 meters ఫ్రీ స్టైల్ వరకు. బ్రెస్ట్ స్ట్రోక్ ఉంటుంది, బ్యాక్ స్ట్రోక్ ఉంటుంది, బటర్ఫ్లై ఉంటుంది, 200 IM, 400 IM అన్నీ ఉంటాయి. ఎన్ని రూల్స్ ఉన్నాయా వీటిలో? అన్నిటికీ రూల్స్ ఉంటాయి మేడం. ప్రతి ఒక్క ఈవెంట్కి ఒక రూల్ ఉంటుంది. Yes. అంటే ఇప్పుడు దాకా ఎంతమంది పార్టిసిపేట్ చేశారు? అది పార్టిసిపేషన్ లిస్ట్ అంటే అక్కడ తెలుస్తుంది, మాకు తెలియదు కాబట్టి లిస్ట్ అక్కడ ఉంటుంది. ఓవరాల్గా మ్యాక్సిమం హైదరాబాద్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ సబ్ జూనియర్స్ ఆర్గనైజ్ చేస్తుంది కదా, దీంట్లో మినిమం వస్తారు 250 members దాకా పార్టిసిపేట్. ఇది డిస్ట్రిక్ట్ లెవెల్ కదా, వాట్ ద నెక్స్ట్? స్టేట్ లెవెల్, నెక్స్ట్ తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు అది. సో దీంట్లో కొంతమందిని సెలెక్ట్ చేసి స్టేట్ లెవెల్ కి పంపిస్తారు. అవును, దీంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు స్టేట్ ఆడతారు, స్టేట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు నేషనల్స్ ఆడతారు. అంటే ఫస్ట్ సెకండ్ విన్ అయిన వాళ్ళ డిస్ట్రిక్ట్ లోనే స్టేట్ లెవెల్లో ఉంటారా? అవునండి. ఎస్. అంటే వాళ్ళకి ఏమైనా మీ అసోసియేషన్ నుంచి ఏమైనా సపోర్ట్ ఉంటుందా? ఉంటుంది మేడం, సపోర్ట్ ఉంటుంది. సో ఎన్ని అవర్స్ అసలు ప్రాక్టీస్ చేయొచ్చు? మినిమం 3 hours నుంచి 4 hours ప్రాక్టీస్ చేయాలి మేడం, అప్పుడే ఏమైనా చేయగలుగుతారు. అండ్ స్విమ్మింగ్ చేసి సడన్ గా ఆపేస్తే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్? ఏముండదు మేడం, స్విమ్మింగ్ ఈజ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్. మీరు అన్నింటిలో చూసుకోండి, టాప్ 1లో ఉంటుంది స్విమ్మింగ్. ఎవరైనా చేయొచ్చు. హార్ట్ పేషెంట్, షుగర్ పేషెంట్, ఏ పేషెంట్ అయినా సరే స్విమ్మింగ్ చేయొచ్చు. స్విమ్మింగ్కి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. ఎనీ డైట్? డైట్ ఏముండదు మేడం, నార్మల్గా ఉండాలా, నార్మల్గా స్విమ్ చేయాలి అంతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.